పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పబ్లిక్ ఒపీనియన్ గురించి బిచ్చుకుంద మండలంలో కొందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఎవరి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలించి చూద్దాం. ఇప్పుడు ఏ ఏ పార్టీ వస్తుంది అంటూ బీజేపీ సార్. బీజేపీ బిచ్చుకుంద ఏరియాలో ఓట్లు ఎక్కువ ఓలా పడ్డాయి. బీజేపీ పడ్డా అన్న బీజేపీ కదా ఎంత 50 పడ్డాయి ఏమో పడ్డాయి అంటే హాఫ్ 60% పడ్డాయంట. ఇందులో మొత్తమే బీజేపీ పడ్డాయి. మైనార్టీ ఓట్స్ మొత్తం కాంగ్రెస్ పడ్డాయి. అలా ఏదో ఇక పార్టీ పరంగా ఉంటారు ఓట్లన్నీ కొన్ని కాంగ్రెస్ పడ్డాయి, ఉంటాయి కొన్ని టీఆర్ఎస్ పడ్డాయి. మిగతా మైనార్టీల మొత్తం టోటల్లీ ఓట్లంటే బీజేపీ పడ్డాయి. కాంగ్రెస్ లో తిరిగినాం, ఏసు బీజేపీ కొట్టు, ఇప్పుడు టీఆర్ఎస్ లో తిరిగిండు, ఏసీ బీజేపీ కొట్టు. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ పరిస్థితి మూట కలుపుకొని పోడే. మన ఎన్టీఆర్ భార్య పోయింది లక్ష్మీ పార్వతి, మూట కట్టి పోడే. ఇంకేముంది మధ్యలో వచ్చిన మధ్యలో వెళ్ళిపోతాం. ఇప్పుడు పార్టీలు మార్చినాడు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి మళ్ళీ మన తీది పెట్టే ఇదేంటి అంటే ఇప్పుడు థర్డ్ లో ఉంటుంది అంట. థర్డ్ సెక్షన్ డిపాజిట్ కూడా రావు సార్. థర్డ్ డిపాజిట్ కూడా రావు. బీఆర్ఎస్ డిపాజిట్ కూడా రావు. అయిపోయింది 10 years పబ్లిక్ అవకాశాలు ఇచ్చారు, పాలన చూసారు, అంత చూసుకుని అయిపోయింది. చదువుకుని వెళ్ళిపోయి అంతే. ఇక 5 years ఛాన్స్ చూస్తారు. తెలంగాణలో ఒక సీట్ వస్తే గొప్ప, అది కూడా వస్తే రావచ్చు, లేకుండా లేదు. బీఆర్ఎస్ మీ ఇప్పుడు జైరాబాద్ ఎంపీ ఎలక్షన్లలో ఎవరికి ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి అనుకుంటున్నాను? సురేష్ షెట్కర్ కండి, కాంగ్రెస్. సురేష్ షెట్కర్ అంటే మీ బిచ్చుకుంద మండలంలో ఎక్కువ ఓటింగ్ 70% కాంగ్రెస్కు పడ్డాయండి, 20% బీజేపీకి పడ్డాయండి, 10% బీఆర్ఎస్కి పడ్డాయండి. అంటే బీఆర్ఎస్ లాస్ట్ స్టేజ్లో ఉంటుందంట. అవునండి. ఇప్పుడు సురేష్ షెట్కర్ ఎక్కువ పడ్డాయని ఎట్లా అనుకుంటున్నారు? అంత ఓటింగ్ శాతం మీదకి వెళ్ళి మాకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము పైన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి పబ్లిక్ కూడా చాయించేది ఒకటి, ఇక్కడ కూడా మనం కాంగ్రెస్ ఉండాలా, పైన కూడా కాంగ్రెస్ ఉంటేనే డెవలప్మెంట్స్ అవుతాయి. అందుకోసమని కాంగ్రెస్కి వేసారు అనుకోండి. కాంగ్రెస్కి వేసింది అంటే గవర్నమెంట్ స్టేట్లో ఒకటి ఉంది, ఇది కూడా ఒకటి ఉంటే బాగుంటుంది అన్నట్టు వేసారు. అవునండి. అంటే కొన్ని క్రాస్ ఓటింగ్లో బాగా అయినట్టు ఇంకా కొంతమంది చెప్తున్నారు. బీజేపీ అదే ఇప్పుడు ఏదో ముసలిలో ఎవరో తెలక బీఆర్ఎస్కు 10% ఏదైతే అన్నానో వాళ్ళు ఓటు క్రాస్ వాళ్ళే చేసుకున్నారు. కావున అంటే చాలా మంది బీజేపీకి పడ్డాయని అంటున్నారు. అది బీఆర్ఎస్ ఇంత మెజార్టీ బీజేపీకి రావడానికి కారణం అంటే బీఆర్ఎస్ వాళ్ళే. అంటే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి డైవర్ట్ అయ్యారంటారా? డైవర్ట్ అయ్యారండి. ఓటింగ్ ఇక్కడ దేనికి పడ్డది? ఎంపీ ఎలక్షన్లో తక్కువనే పడ్డది. బీఆర్ఎస్ హిందుత్వం అని చెప్పేసి ఇది మీద మోదీకి పడ్డాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య, కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉన్నది పోటీ అయితే రెండు మధ్యలో ఉంటుంది. అంటే అందరూ దీని బీజేపీకి ఎక్కువ పడి ఉండొచ్చా కాంగ్రెస్కా? మైనార్టీ తీసుకుంటే కాంగ్రెస్ పడుతుంది, సమస్య ఓపెన్ సీక్రెట్. మన హిందువులు అట్లా మోడీ వీడి అని చెప్పి అంటే బీఆర్ఎస్ వాళ్ళు అల్లలు వేసుకున్నారు అనుకుంటున్నా, లేకుంటే ఏమైనా డైవర్ట్ అయినాయి? మనం చెప్పలేము ముచ్చట. ఏంటి అంటే ఒకటి మోదీ అని పట్టుకున్నారు. అదైతే ఉంది. రెండు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఇద్దరు లింగాయితే ఉన్నాయి. మా వర్గం అట్లా కొన్ని పడుకున్నాం, మైనార్టీ అట్లా వేసుకున్నారు. 4 తారీఖు ఆటోమేటిక్. అంటే ఏమన్నా గెలిస్తే ఎవరైనా 1 లక్ష మెజారిటీతో అట్లా గెలిచే అవకాశాలు ఉంటాయా? ఎవరు గెలిచినా ఎంత మెజారిటీ ఎంత వస్తుండొచ్చు? పెద్దవాళ్ళు చెప్పాలి 50,000, 40,000 ఇద్దరు నచ్చితే అంటే 30, 40, 30, 46 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మీ గల్లీలో ఏ పార్టీకి ఎక్కువ వేసారు? మీ గల్లీలో ఏ పార్టీకి ఎక్కువ వేసారు? అన్నా కాంగ్రెస్ వేసారులే. ఎక్కువ కాంగ్రెస్ పడ్డాయి. ఎంపీ ఎలక్షన్లు అయినాయి కదా, మీ గల్లీలో ఎక్కువ ఓట్లు ఏ పార్టీకి పడ్డాయి అనుకుంటున్నారు? కాంగ్రెస్ బీజేపీ రెండింటి పడ్డాయా? ఎన్ని ఉంటాయి మీ గల్లీలో ఓట్లు? మా గల్లీలో ఓట్లు 150
అంటే ఇప్పుడు మొత్తం బిచ్చుకుందా బిచ్చుకుందా మండలం తీసుకుంటే మంది ఏమనుకుంటున్నారు, ఏ దానికి ఎక్కువ పడ్డాయని అనుకుంటారు? బీజేపీ అన్న సరే ఓకే, నో ప్రాబ్లం, దాంట్లో ఏం లేదు. అదే బీజేపీ అయినా ఏదున్నా మనకు అదేం లేదు, మేము సర్వే చేస్తున్నాం. అదే కదా, ఇదేంటంటే కరెక్ట్ ఇటు మంత్రి కాగానే ఇప్పుడు బీజేపీ బిచ్చుకుంద మండలంలో బీజేపీ ఎక్కువ పడ్డాయటవా అంజదా? ఏం పేరు కాక మాది? నాది బాలాజీ. బలరామా? జానకి బాలాజీ. జానకి బాలాజీ. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరిగింది కదా మొన్న. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరిగింది కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నారా, బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారా, బీజేపీ గెలుస్తుంది? బీజేపీ మొత్తం బీజేపీ ఉన్నట్ట.